ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి మీ సన్నిధికి వచ్చాం. తండ్రి, ఉదయమే లేచి ప్రార్థించి గొప్ప కృపను ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి, జపాన్ నాయన ప్రభా, చైనా నాయన ప్రభా, రష్యా దేశాలలో ప్రభా భయంకరమైన భూకంపము ప్రభా ఆయన వచ్చింది ప్రభా. ఆయన ప్రభా భూకంపంలో నిరాశులైన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు, ఎంతమంది అయితే ప్రభా ప్రాణాన్ని కోల్పోయారో వారి కుటుంబాలు మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి నేను స్తోత్రాలు ప్రభు, సహాయ కార్యక్రమాలలో ప్రభా నేను అనేక మంది ప్రభా నేను పాల్గొంటుండగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభా శిథిరాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మీరు ఒక జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అధికారులకు ప్రభా తప్పకుండా ప్రభా నేను నీ ఆదరణ, నేను నీ ఓదార్పును ప్రభు నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉంది ప్రభా. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు ప్రభా, సునామీలు, యుద్ధాలు ప్రభు ఇవన్నీ కూడా ప్రభా మా దేశాలలో జరుగుతూ ఉన్నాయి ప్రభు, ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి తండ్రి. ప్రభా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నేను నీవే నిజమైన దేవుడు అని ప్రభు తెలుసుకుని ప్రభా హృదయాలని కూడా ప్రభా నేను నీ వైపు త్రెప్పబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా, అనుదినము అనుక్షణము తండ్రి నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ నీలో సాగిపోవుటకు మాకు ఇస్తుంటున్న గొప్ప ఘనతకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, అశాశ్వతమైన లోకంలో ఉంటున్నాం దేవా. నీ యొక్క ప్రజా కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేశములు, రాజ్యాలు దేవా, స్వార్థపూరితమైన మనుషుల మధ్య మేము జీవిస్తూ ఉంటున్నాం. ఎక్కడ చూచినాను తండ్రి అవిధేయమైన పరిస్థితులు కనబడుచూ ఉంటున్నవి. ఇది మీ రాకడ సమయము సమీపముగా ఉంటున్నదని సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుటూ అజ్ఞానులము కాక జ్ఞానం కలిగి జీవించుటకు మీ యొక్క కృపను మా పట్ల మెండుగా దయచేస్తుంటున్నందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి, మా దేశంలో ఉంటున్న రాజకీయ సంబంధమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు దేవా, సీఎంలు, దేశంలో ఉంటున్న ప్రతి అధికారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. మీ యొక్క సత్య సువార్తను సరిగా అర్థము చేసుకొని లోకంలో అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించమని చెప్పిన మీ యొక్క లేఖనాలను చేత పట్టుకొని మా అధికారులను ప్రతి వారిని పేరు పేరున మీ యొక్క పాద సన్నిధానంలో పెడుచు ఉంటున్నాం. జ్ఞానాన్ని దయచేయండి దేవా. లోకము మీ వైపు చూస్తుంటున్నప్పుడు ఎంతో దీవెనలు, ఆ దీవెనలు ఎన్నో కోల్పోవచ్చు ఉంటున్నాం. మీ యొక్క ప్రజానికాన్ని మీ యొక్క పాద సన్నిధానంలో పెడుచుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, దేశములలో యుద్ధాలు, దేశములలో ప్రేమలు లేని అనుభవాలు సమస్తమును దేవా మీ యొక్క పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి దేవా. మాకు ఈ లోకంలో ఎవరు ఉంటున్నారు తండ్రి? మేమైతే మీ వైపే చూస్తూ ఉంటున్నాం, మీ యొక్క శరణు తెచ్చుతూ ఉంటున్నాం దేవా. మా యొక్క దేశాన్ని మీ యొక్క పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని సమస్తమును సమకూర్చి జరిగించి దేవుడు మా పట్ల ఉంటుండగా మా యొక్క నిరీక్షణ, మా యొక్క ప్రతి అవసరత మీ యొక్క పాద సన్నిధానంలో పెట్టుచుండగా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.